గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు సంచార జాతుల కులాల మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీటింగ్ పెట్టిన ఉద్దేశంతో మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ సెల్ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ పిండ్రల రామదాసు మరియు కొంతమంది నాయకులు పాల్గొన్నారు. మంత్రిగా చేసి అదేవిధంగా శాసనసభాపక్షంగా చేసినటువంటి వ్యక్తులు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ కమిషన్ చైర్మన్లు సంచార జాతుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరం అని చెప్పి చెప్పుకోవచ్చు. వాస్తవానికి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100% సంచార జాతుల కులాలని విస్మరించని చెప్పుకోవచ్చు. ఏనాడు కూడా కనీసం సంచార జాతుల పైన, స్థితిగతుల పైన, అదేవిధంగా సంచార జాతుల యొక్క ఆలోచన విధానం పైన, కనీసం వారి యొక్క సమస్యల పైన ఒక అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మొన్న జరిగినటువంటి సోమవారం ప్రెస్ క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ సంచార జాతులను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడారు. వారి కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే మరి గత ప్రభుత్వం సంచార జాతుల ఎంబీసీ కార్పొరేషన్ మరి దానిపైన 1000 కోట్ల బడ్జెట్ ని ప్రకటించి కనీసం దాంట్లో 10% అంటే 100 కోట్లను కూడా సంచార జాతుల బడ్జెట్ కు ప్రకటించకుండా, వారి యొక్క సంచార జీవన పైన ఖర్చు చేయకుండా తిరిగి ఇతర మరి పథకాలకు, అదేవిధంగా ఇతర కార్పొరేషన్ అప్పయిపోయిన నీతి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి మీరు మొన్న చూసినట్టుంటది, కాంగ్రెస్ ప్రభుత్వం సంచార జాతులకు పెద్దపీట వేస్తూ ఎంబీసీ కార్పొరేషన్ వెంటనే తక్షణమే ఏర్పాటు చేసి ఎంబీసీ కులాలలో ఉన్న వ్యక్తులకి, సంచార జాతులో ఉన్న వ్యక్తికే మరి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడము మరి ఎంతో గొప్ప అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాలు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చైర్మన్ రేస్ లో బీసీ కులాల అగ్రవర్ణ కులాలు అయినటువంటి వాళ్ళకి ఇవ్వడము మరి వారికే చెందిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవానికి సంచార జాతుల పైన గోడును మాట్లాడే విధంగా మరి షాద్నగర్ ఎమ్మెల్యే ఏకే శంకరయ్య కూడా, కె శంకరయ్య గారు సార్ గారు కూడా మరి మొన్న సంచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సంచార జాతులు ఉన్నటువంటి కొన్ని కులాలు చాలా దర్దమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. వారి వెంటనే తక్షణమే మరి ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి అంతకంటే గొప్ప ఇంకేం కావాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టింది 5% రిజర్వేషన్ ఎంబీసీ కులాలకు ఇస్తామని చెప్పి, మరి తప్పకుండా ఇస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే మాట చెప్తారో ఆ మాట తప్పకుండా వారి పరిపాలన కొనసాగుతూ ఉంటది. ఈ రోజు కొంతమంది ప్రలోభాలు పలుకుతుంటే మాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం నమస్తే తెలంగాణ పత్రికలలో అసలు సంచారాల గురించి కాదు, ఇతర ఎవరు మాట్లాడినా కూడా పత్రికలు రాని విషయమే. వారి కుటుంబం యొక్క మరి పరిపాలన గురించే నమస్తే తెలంగాణ పత్రికలు రాయడం జరిగింది. ఆ నమస్తే తెలంగాణ పత్రికలో మరి మొన్న సంచారాలు కూడా రాయడం మాకు చాలా విడ్డూరం అని చెప్పి చెప్తున్నారు. మరి మొన్న మాజీ మరి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తాండ్రు శ్రీనివాస్ గారు మరొక పత్రికలో చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సంచార జాతుల కులాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేల గారికి కులాలు కూడా తెలియదని చెప్పి చాలా మంది ఆయన చెప్పడం జరిగింది. తప్పు, అది ఎమ్మటే ఆయన వెనుక తీసుకోవాలి. ఎందుకంటే సంచార జాతుల పైన పూర్తిగా అవగాహన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారందరూ కూడా సంచారాల పైన మరి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంట్ లో అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మురళీనాయక్ గారు కావచ్చు, అదేవిధంగా ఎంపీ గారు బల్లానాయక్ గారు కావచ్చు, వీరు ఎప్పటికప్పుడుగా మహబూబాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి కొన్ని సంచార కులాల పైన, వారి యొక్క స్థితిగతుల పైన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు అధ్యయనం చేయండి. వారి యొక్క జీవన స్థితిగతుల పైన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి సంచార జాతుల కులాల పైన కూడా పూర్తిగా అవగాహన ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. మీరు అందరికీ తెలిసిన విషయమే, 1951 క్రితం అంటే భారత రాజ్యాంగం అదేవిధంగా భారతదేశంలో వచ్చినప్పుడు పూర్వం మరి సంచార జాతులు నోమాడిక్ ట్రైబ్స్ ఉన్న వాళ్ళు మొత్తం మరి క్రిమినల్ యాక్ట్ కింద ఉండేది. ఆ క్రిమినల్ యాక్ట్ తీసేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెహ్రూ గారు ఈ దేశంలో కొంతమంది అసలే విద్యకు దూరంగా, సామాజిక స్థితిగతులకు దూరంగా ఉన్నారు, వారిని వెంటనే ఈ క్రిమినల్ యాక్ట్ తీశారని చెప్పి కూడా ఆ క్రిమినల్ యాక్ట్ తీసేసిన ఘనత కూడా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కుని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అదే కాకుండా 2008లో మరి పూర్తిగా ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ కులాలకు, సంచార జాతుల కులాల గురించి అధ్యయనం చేయాలని చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. రేణుకారే కమిషన్, బాలకృష్ణ కమిషన్, వీళ్ళిద్దరూ కలిసి సంచార జాతుల పైన, వారి యొక్క జీవన స్థితిగతుల పైన, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితుల పైన ఒక స్పష్టమైన అవగాహన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వమే. నేడు రాష్ట్రంలో కావచ్చు, మరి కేంద్రంలో కావచ్చు, సంచార జాతులు అభివృద్ధి బాటలో ముందుకు పోవాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ నాయకులు
మరి కాంగ్రెస్ ప్రభుత్వమైన బురదల్ల మాటలు మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మహబాద్ పార్లమెంట్ మహబాద్ నియోజకవర్గం నుంచి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.